హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నాజీ హిట్లర్పై సోవియట్ రెడ్ ఆర్మీ విజయానికి 81 ఏళ్ళు అంటూ చరిత్రను గుర్తు చేస్తున్న ఆర్ లక్ష్మయ్యను ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నాజీ హిట్లర్పై సోవియట్ రెడ్ ఆర్మీ విజయానికి 81 ఏళ్ళు. ఆర్ లక్ష్మయ్య చరిత్ర గుర్తింపును ఇక వినండి. నాజీ హిట్లర్పై సోవియట్ రెడ్ ఆర్మీ విజయం మే 9, 1945 అనగా 81 సంవత్సరాల క్రితం ఆ విజయం. ప్రపంచ చరిత్రలో మే 9వ తేదీ ఒక అపూర్వమైన చారిత్రక మైలురాయి. ఆ రోజు ఫ్యాసిజం, నాజీ దురాగతం, జాత్యహంకారం, మానవత్వాన్ని నాశనం చేయాలనే క్రూర రాజకీయాలపై సోవియట్ యూనియన్ ప్రజలు, సైనికులు కలిసి సాధించిన మహా విజయానికి ప్రతీకగా నిలిచింది. 1945 మే 9న సోవియట్ యూనియన్కు చెందిన రెడ్ ఆర్మీ నాజీ జర్మనీని సంపూర్ణంగా ఓడించింది. ఈరోజు విక్టరీ డేగా సోవియట్ ప్రజలు, తర్వాత రష్యా మరియు అనేక దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ విజయం ఒక దేశం గెలుపు మాత్రమే కాదు, అది మానవ నాగరికతను రక్షించిన చారిత్రక పోరాటం. హిట్లర్ నాయకత్వంలోని నాజీ శక్తులు ప్రపంచాన్ని బానిసత్వంలోకి నెట్టాలని ప్రయత్నించినప్పుడు సోవియట్ ప్రజలు అసాధారణ త్యాగాలు చేసి ఆ దురాక్రమణ శక్తులను మట్టి కరిపించారు. ఫ్యాసిజం, నాజీయిజం ఉద్భవాన్ని పరిశీలిస్తే మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 సంవత్సరాల మధ్య జరిగితే, తర్వాత జర్మనీ తీవ్రమైన ఆర్థిక రాజకీయ సంక్షోభంలో పడింది. వెర్సల్స్ ఒప్పందం ద్వారా జర్మనీపై భారీ పరిహార భారం మోపబడింది. నిరుద్యోగం, పేదరికం, రాజకీయ అస్థిరత పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ ప్రజల్లో జాతీయహంకారాన్ని, అతిజాతీయతను రెచ్చగొట్టింది. హిట్లర్ ఆర్య జాతి అత్యున్నతమైనది అని ప్రచారం చేశాడు. యూదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు వారిని శత్రువులుగా ప్రకటించాడు హిట్లర్. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి నియంతృత్వ పాలన నెలకొల్పాడు. నాజీ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలను పరిశీలిస్తే జాతీయ అహంకారం, కమ్యూనిజం వ్యతిరేకత, మిలిటరీ నియంతృత్వం, ఇతర దేశాలపై దాడులు, కార్మిక ఉద్యమాల అణచివేత, మైనారిటీలపై హింస ఇవి కనిపిస్తాయి నాజీ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలుగా. ఇక రెండవ ప్రపంచ యుద్ధం పరిశీలిస్తే 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలెండ్పై దాడి చేసింది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. తరువాత హిట్లర్ సైన్యం యూరప్లో అనేక దేశాలను ఆక్రమించింది. పోలాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నార్వే, నెదర్లాండ్స్, యుగోస్లావియా, గ్రీస్. హిట్లర్కు ఇటలీ నియంత ముస్సోలిని మరియు జపాన్ సైనికవాదులు మద్దతిచ్చారు. ఈ కూటమిని యాక్సిస్ పవర్స్ అని పిలిచేవారు. 1941 జూన్ 22న ఆపరేషన్ బార్బరోస్సా పేరుతో హిట్లర్ సోవియట్ యూనియన్పై అతి పెద్ద సైనిక దాడిని ప్రారంభించాడు. సుమారు 30 లక్షలకు పైగా జర్మన్ సైనికులు, వేలాది ట్యాంకులు, యుద్ధ విమానాలు సోవియట్ భూభాగంలోకి దూసుకెళ్ళాయి. అప్పట్లో హిట్లర్ లక్ష్యాలు ఏంటంటే, 1 సోవియట్ యూనియన్ నాశనం చేయటం, 2 కమ్యూనిజాన్ని నిర్మూలించటం, సోవియట్ సంపదను స్వాధీనం చేసుకోవటం, స్లావిక్ ప్రజలను బానిసలుగా మార్చటం ఇవి. ఇక జర్మన్ సైన్యం మొదట వేగంగా ముందుకు సాగింది. లక్షలాది సోవియట్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ సోవియట్ ప్రజలు లొంగిపోలేదు. సోవియట్ యూనియన్ చరిత్రలో ఎప్పుడూ చూడని స్థాయిలో ప్రజలు యుద్ధంలో పాల్గొన్నారు. కార్మికులు ఫ్యాక్టరీలను తూర్పు ప్రాంతాలకు తరలించి రాత్రింబవళ్ళు ఆయుధాలు తయారు చేశారు.
వేలాది మహిళలు సైన్యంలో చేరారు, నర్సులుగా పనిచేశారు, విమాన చోదకులయ్యారు, ఆయుధ పరిశ్రమలో పనిచేశారు, రైతులు ఆహార సరఫరా నిలిచిపోకుండా కృషి చేశారు, యువకులు విద్యార్థులు సైన్యంలో చేరి పోరాడారు. ఇక లెనిన్గ్రాడ్ ముట్టడి గురించి పరిశీలిస్తే నాజీ సైన్యం లెనిన్గ్రాడ్, ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ అంటున్నాం, ఆ నగరాన్ని దాదాపు 900 రోజులు ముట్టడించింది. తీవ్రమైన ఆకలి, చలి, బాంబు దాడులు, వాటి వల్ల లక్షలాది ప్రజలు మరణించారు. అయినప్పటికీ నగరం లొంగలేదు. ఇది మానవ ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచింది. ఇక మాస్కో యుద్ధం గురించి పరిశీలిస్తే 1941 చివరిలో జర్మన్ సైన్యం మాస్కో నగర ద్వారాల వరకు చేరుకుంది. సోవియట్ రెడ్ ఆర్మీ గట్టి ప్రతిఘటన చేసింది. భీకరమైన చలికాలం, సోవియట్ ప్రజల ధైర్యం, రెడ్ ఆర్మీ వ్యూహాలతో జర్మన్ దాడిని తిప్పికొట్టింది. ఇది హిట్లర్ సైన్యానికి తొలి పెద్ద దెబ్బ. ఇక స్టాలిన్గ్రాడ్ యుద్ధం యుద్ధ గమనాన్ని మార్చిన ఘట్టాన్ని పరిశీలిస్తే 1942-1943 సంవత్సరాల మధ్య జరిగిన స్టాలిన్గ్రాడ్ యుద్ధం ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకటి. హిట్లర్కు స్టాలిన్గ్రాడ్ నగరం ప్రతిష్టాత్మక లక్ష్యం. కానీ సోవియట్ సైన్యం అద్భుతంగా తిప్పికొట్టింది. ఒక అడుగు కూడా వెనక్కి కాదు అనే నినాదంతో రెడ్ ఆర్మీ పోరాడింది. వీధిలో యుద్ధం, ఇంటింటా పోరాటం, వేలాది ప్రాణత్యాగాలు. చివరకు 1943 ఫిబ్రవరిలో జర్మన్ జనరల్ పౌలస్ లొంగిపోయాడు. ఇది ప్రపంచ యుద్ధంలో కీలక మలుపు. క్రుక్స్ యుద్ధాన్ని పరిశీలిస్తే 1943లో జరిగిన క్రుక్స్ యుద్ధం చరిత్రలో అతిపెద్ద ట్యాంకుల యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. రెడ్ ఆర్మీ జర్మన్ దాడిని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ తర్వాత జర్మన్ సైన్యం తిరిగి కోలుకోలేకపోయింది. ఇక రెడ్ ఆర్మీ ముందడుగు గురించి పరిశీలిస్తే 1944-1945 సంవత్సరాల మధ్య ఆనాటికి సోవియట్ సైన్యం పోలాండ్, రొమేనియా, బల్గేరియా, హంగేరీ, చెకోస్లోవేకియా, యుగస్లావియా అలాంటి దేశాలను నాజీ దురాక్రమణ నుండి విముక్తి చేసింది. ప్రజలు రెడ్ ఆర్మీని విమోచక సైన్యంగా స్వాగతించారు. ఇక బెర్లిన్ యుద్ధం పరిశీలిస్తే 1945 ఏప్రిల్ రెడ్ ఆర్మీ జర్మనీ రాజధాని బెర్లిన్ను చుట్టుముట్టింది. భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాజీ ప్రభుత్వం కూలిపోయింది. 1945 మే 8న జర్మనీ లొంగిపోయింది. సోవియట్ కాలమానం ప్రకారం అది మే 9 కావడంతో ఆ రోజును విక్టరీ డేగా ప్రకటించారు. రెడ్ ఆర్మీ జెండా రైక్స్టాగ్పై ఎగిరిన చారిత్రక క్షణం పరిశీలిస్తే బెర్లిన్లోని జర్మన్ పార్లమెంట్ భవనం రైక్స్టాగ్పై సోవియట్ రెడ్ ఫ్లాగ్ ఎగరవేయడం ఫాసిజంపై విజయానికి ప్రతీకగా మారింది. ఈ చిత్రం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రాణ నష్టం సోవియట్ యూనియన్కే జరిగింది. 2,70,00,000 మంది పైగా సోవియట్ ప్రజలు మరణించారని అంచనా. వేలాది పట్టణాలు ధ్వంసం అయ్యాయి. కోట్లాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ త్యాగం లేకపోతే ఫ్యాసిజాన్ని ఓడించటం అసాధ్యమని అనేక చరిత్రకారులు భావిస్తారు. అసలు ఫాసిజం అంటే ఏమిటి? ఫాసిజం అంటే ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన, భిన్నాభిప్రాయాల అణచివేత, కార్మిక హక్కుల నిరాకరణ, కార్పొరేట్ ఆధిపత్యానికి మద్దతు, జాతి మత ద్వేష ప్రచారం, యుద్ధోన్మాదం. హిట్లర్ పాలనలో ట్రేడ్ యూనియన్లు నిషేధించబడ్డాయి. కమ్యూనిస్టులు, సోషలిస్టులు హత్య చేయబడ్డారు. యూదులపై సామూహిక హత్యలు జరిగాయి. హోలోకాస్ట్ అనే దాన్ని పరిశీలిస్తే మానవ చరిత్రలో నల్ల అధ్యాయంగా నిలిచిందది. నాజీ పాలనలో సుమారు 60 లక్షల మంది యూదులు హత్య చేయబడ్డారు. రోమా ప్రజలు, కమ్యూనిస్టులు, మేధావులు లక్షల సంఖ్యలో హతమయ్యారు. అస్విడ్జ్ వంటి కాన్సంట్రేషన్ శిబిరాలు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేశాయి. ప్రపంచ ప్రజల పాత్రను పరిశీలిస్తే సోవియట్ యూనియన్తో పాటు చైనా ప్రజలు, యుగోస్లావ్ పార్టిజన్లు, ఫ్రెంచ్ రెసిస్టెన్స్, ఇటాలియన్ యాంటీ ఫ్యాసిస్టులు, బ్రిటన్ ప్రజలు, అమెరికా సైన్యం కూడా ఫాసిజం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. మరి భారతదేశంపై ప్రభావం ఎలా ఉందనేది పరిశీలిస్తే రెండవ ప్రపంచ యుద్ధం భారత స్వాతంత్ర ఉద్యమంపై ప్రభావం చూపింది. ఫాసిజం వ్యతిరేక పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్వాతంత్ర ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే సాంస్కృతిక పోరాటానికి ఆజ్యం పోసింది. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ భారతదేశంలోని
సాంస్కృతిక సైన్యం లక్నోలో ప్రేమ్చంద్ నాయకత్వంలో ప్రథమ మహాసభ జరుపుకుంది. దీంతో స్వాతంత్ర పోరాటంలో సాంస్కృతిక కర్తవ్యాలు ముందుకు వచ్చాయి. కళ కోసం కాదు, ప్రజల కోసం అన్నది ఉద్యమ నినాదంగా మారింది. భారత కమ్యూనిస్టులు, ప్రగతిశీల రచయితలు, కార్మిక ఉద్యమాలు ఫ్యాసిజం వ్యతిరేక ప్రచారం నిర్వహించాయి. ఇక సోవియట్ విజయం ప్రపంచ రాజకీయాలపై ప్రభావాన్ని పరిశీలిస్తే, రెడ్ ఆర్మీ విజయం తర్వాత తూర్పు యూరప్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వలస వ్యతిరేక ఉద్యమాలు బలపడ్డాయి. సామ్యవాద భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో విముక్తి ఉద్యమాలకు ఇది ప్రేరణ అయ్యింది. మే 9 ప్రాముఖ్యతను మనం గుర్తుపెట్టుకుంటే, రష్యా మరియు పూర్వ సోవియట్ దేశాల్లో మే 9ను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు సైనిక పెరేడ్లు, అమరవీరులకు నివాళులు, యుద్ధ స్మారక కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కేవలం సైనిక విజయం కాదు, ప్రజల ఐక్యశక్తి, త్యాగం, ధైర్యానికి చిహ్నం. నేటి ప్రపంచానికి ఈ విజయం నేర్పే పాఠాలను మనం ఏమిటంటే, ఫ్యాసిజం పూర్తిగా అంతరించిపోలేదు. నేటికి జాత్యహంకారం, మత విద్వేషం, నియంతృత్వ ధోరణులు, యుద్ధ రాజకీయాలు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. మే 9 విజయం మనకు గుర్తు చేసే అంశాలు ఏమిటంటే, ప్రజల ఐక్యతే అత్యంత శక్తి అని, ఫ్యాసిజాన్ని ఎప్పటికప్పుడు ప్రతిఘటించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, శాంతి కోసం పోరాడాలని, కార్మిక ప్రజా ఉద్యమాలు బలపడాలని. ఇక 1945 మే 9న సోవియట్ రెడ్ ఆర్మీ సాధించిన విజయం మానవ చరిత్రలో అత్యంత గొప్ప విజయాల్లో ఒకటి. అది 81 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని. అది కేవలం జర్మనీపై విజయం కాదు, మానవత్వాన్ని రక్షించిన మహా పోరాటం. లక్షలాది కార్మికులు, రైతులు, మహిళలు, యువత, సైనికులు చేసిన అపార త్యాగం వల్లే ఫాసిజం ఓడిపోయింది. రెడ్ ఆర్మీ బెర్లిన్పై ఎగరవేసిన ఎర్ర జెండా ప్రపంచ ప్రజలకు ఆశ, ధైర్యం, విముక్తికి సంకేతంగా నిలిచింది. ప్రజలు ఐక్యమైతే ఎంతటి క్రూర నియంత్రణైనా ఓడించగలరని అది రుజువు చేసింది. ఫ్యాసిజంపై విజయం సాధించిన అమరవీరులకు ఎర్ర వందనాలు అంటూ ఆర్ లక్ష్మయ్య అందజేసిన ఈ అంశం నాజీ హిట్లర్పై సోవియట్ రెడ్ ఆర్మీ విజయానికి 81 ఏళ్లనే చారిత్రక అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఆర్ లక్ష్మయ్య సౌజన్యంతో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.